అక్కినేని మన సిసింద్రి నిన్న గుంటూరులో జరిగిన సక్సెస్ మీట్ లో హ్యాపీగా తన భార్యతో వచ్చి సినిమా సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేశాడు. అసలు చాలా రోజుల తర్వాత అఖిల్ అంత హ్యాపీగా సినిమా మీద ఎంత ప్యాషనెట్ గా ఉన్నాడో అందరికీ తెలియజేశాడు. ఇక ఈ సినిమా కొన్ని రోజుల్లో 100 కోట్ల గ్యారంటీ అంటున్నారు నిర్మాతలు. ఇక ఈ సంగతి పక్కన పెడితే అఖిల్ వీరాభిమాని అయ్యగారే నంబర్ 1 అనే ట్యాగ్ లైన్ క్రియేట్ చేసిన వ్యక్తిని అఖిల్ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సినీ హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే కొందరు అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేసే తీరు వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో అక్కినేని కుటుంబానికి వీరాభిమాని అయిన నాగరాజు పేరు ముందుగా వినిపిస్తుంది. అయ్యగారే నంబర్ 1 అనే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ కల్ట్ ఫ్యాన్ ను ఎట్టకేలకు హీరో అఖిల్ అక్కినేని స్వయంగా కలిశారు. ఈ అరుదైన ఫ్యాన్ మీట్ గుంటూరులో జరిగిన లెనిన్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా చోటు చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరి భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. అఖిల్ నటించిన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం గుంటూరులో ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగరాజును ప్రత్యేకంగా గుర్తించిన చిత్ర బృందం అఖిల్ సూచనతో ఆయనను నేరుగా క్యారవాన్ లోకి తీసుకెళ్లింది. ఎన్నో సంవత్సరాలుగా కలవాలని కలలు కన్నా తన అభిమాన హీరోను ఎదురెదురుగా చూసిన నాగరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్యారవాన్ లోకి అడుగుపెట్టిన వెంటనే నాగరాజు అఖిల్ కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే స్పందించిన అఖిల్ అలా చేయొద్దని ప్రేమగా ఆపి ఆయనను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఆ క్షణం అక్కడ ఉన్న వారందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అభిమానిని హీరో గౌరవంగా ఆలింగనం చేసుకోవడం చూసి అక్కడున్న వారు చప్పట్లతో అభినందించారు. హక్ చేసుకున్న తర్వాత అఖిల్ చిరునవ్వుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అని నాగరాజును అడిగారు. ఆ ఒక్క మాటతోనే నాగరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. మాటలు రావడం కూడా కష్టంగా మారిన ఆయన ఎంతో భావోద్వేగంతో అఖిల్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన క్షణం నిజమవడంతో ఆయన తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన మరో మాట అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరు వచ్చింది అని అఖిల్ చెప్పడంతో నాగరాజు మరింత ఎమోషనల్ అయ్యాడు. తన అభిమానాన్ని గుర్తించి దానికి విలువ ఇచ్చిన హీరో మాటలు విన్న వెంటనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం సోషల్ మీడియాలో చూసిన అభిమానులను కూడా తర్వాత ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇంకో హిట్ కొడదామని అఖిల్ చెప్పగా నాగరాజు వెంటనే ఈసారి ఇంకా పెద్ద హిట్ కావాలి అయ్యగారు, ఇంకా పైకి వెళ్ళాలి అంటూ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన హీరోపై ఉన్న విశ్వాసాన్ని ఆయన మాటల్లో స్పష్టంగా చూడవచ్చు. అఖిల్ కూడా నవ్వుతూ ఆయన మాటలను ఆసక్తిగా విన్నారు. ఈ ప్రత్యేకమైన సమావేశంలో అఖిల్ తన భార్య జైనబ్ కూడా నాగరాజుకు పరిచయం చేశారు. అభిమానితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన జైనబ్ కూడా ఆయనను పలకరించారు. ఈ చిన్న పరిచయం నాగరాజుకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది. తన అభిమాన హీరో కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం రావడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ మొత్తం ఇన్సిడెంట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో రూపంలో పంచుకుంది. మోస్ట్ ఫేమస్ అయ్యగారే చివరకు తన అయ్యగారిని కలిశాడు అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ సాధించింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ వీడియోపై స్పందిస్తూ అఖిల్ వ్యవహరించిన తీరు హృదయాన్ని హత్తుకుందని ప్రశంసిస్తున్నారు. అసలు అయ్యగారే నంబర్ 1 అనే డైలాగ్ ఎలా వైరల్ అయిందంటే నాగరాజు చాలా సంవత్సరాలుగా అక్కినేని కుటుంబానికి వీరాభిమానిగా ఉన్నారు. జీవనోపాధి కోసం పండ్ల వ్యాపారం చేస్తూనే అక్కినేని హీరోల సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి థియేటర్ల వద్ద సందడి చేస్తూ ఉంటారు. బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, బాణసంచా కాల్చడం, ఇలా ప్రతి సినిమాను పండుగలా జరుపుకోవడం ఆయనకు అలవాటు. ఒకసారి మీడియాతో మాట్లాడిన సమయంలో నాగరాజు ఎంతో ఉత్సాహంగా దేనికైనా అయ్యగారే కరెక్ట్, అఖిల్ నంబర్ 1, ఏదైనా అఖిల్ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన మాట్లాడిన అమాయకమైన తీరు, అఖిల్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసిన విధానం నెటిజన్లకు బాగా నచ్చింది. ఆ వీడియోతోనే అఖిల్ కు అయ్యగారు అనే పేరు మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి చర్చ జరుగుతోంది. అభిమానిని గౌరవించే హీరో ఫ్యాన్ కు ఇంత ప్రేమ చూపించడం గొప్ప విషయం. అయ్యగారే నంబర్ 1 కలయిక చరిత్రలో నిలిచిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను మళ్ళీ చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.